క్యాట్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది అంతే. సెకండ్ టైం బ్రేక్ఫాస్ట్ కాదు, థర్డ్. గోల్డ్ ట్రిమ్ చేయడం కోసం మిస్టర్ క్యాట్ ని వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. ఇంతకు ముందు చెక్ చేసావా? థర్మోమీటర్ నోట్లో పెట్టి దానికి ఇంజెక్షన్ చేస్తారంటారా? చెయ్యరు, కానీ నాకు ఇష్టం. అది భయపడిపోతుంది డాడీ. అలాగే భయపడి వణికిపోతుంది. లేదురా బుజ్జి, అదంటే దానికి చాలా ఇష్టం. కిటిస్ పాకు వెళ్ళడం అంటే తనకి బాగా ఇష్టం. కానీ మనం దాన్ని కంట్రోల్ చేయాలి కదా. ఆ విషయం మాకు వదిలేయండి డాడ్. అది మన ప్లాన్ కాదు కదా. ఇక్కడ ఉంది. కేజీలో పట్టుకోండి. ఇకపై కోప్ నిన్ను అస్సలు భయపెట్టలేడు. నేనా దాన్ని భయపెట్టడమా? మర్యాదగా మీరే దాన్ని కంట్రోల్లో ఉంచుతారా లేక నన్ను కంట్రోల్లో పెట్టమంటారా? నాకు తెలుసు, మిస్టర్ క్యాట్ కి నేను కిటీస్ గురించిన కథని చెప్పబోతున్నాను. డాగ్ డాగ్ హార్స్ గర్బల్లీ మోర్ మంగూస్ అడ్వర్ట్. క్యాట్ గురించి ఒక్క స్టోరీ బుక్ కూడా లేదు. ఏం చూడది? ఓకే బుజ్జి కన్నా, మనం వెతుకుదాం పదా. నేను దానికి ఒక కథ చెప్తాను. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారంటే నీకు నొప్పెట్టదని, కానీ నొప్పెడుతుంది. ఆయన నీ బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా కట్ చేసి పక్కన పడేస్తారు. మిస్టర్ బర్టన్ బర్గర్, మీరు వెళ్ళి డాక్టర్ ని కలవచ్చు. అంటే మీ పెట్ తో. నువ్వు లోపలికి వస్తావు డెనిస్? ఏంటి జోక్ చేస్తున్నావా? ఆ పేజ్ నేను ఓపెన్ చేసినప్పుడు నేను లోపల ఉన్నాను. థ్యాంక్ యూ. సారీ సారీ, వెరీ సారీ. మిల్లీ, డెనిస్ మీరిద్దరు బయట ఉండండి. అంటే ఇక్కడ గొడవ చేస్తున్నది క్యాటే అయి ఉంటుంది. మొదటిసారి చూసినప్పుడు నేనంటే క్యాట్స్ కి భయంగానే ఉంటుంది. తర్వాత నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోతాయి. కాదు మిస్టర్ క్యాట్? నా బుజ్జి బుజ్జి రామ్మ. ఓహో, మీతో ఇంత చనువుగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను దాన్ని ఏమీ చేయనని దానికి బాగా తెలుసు. అవును, కంటి పాప ఉన్నట్టే తెలియటం లేదే. కానీ దాని గురించి దిగులు పడక్కర్లేదు. పళ్ళు చాలా బాగున్నాయి. డాక్టర్ మీరు ఈ క్యాట్ కి ఏమైనా ఆపరేషన్ చేస్తారా? దానికి కావాల్సిన రంపం, సుత్తి, కత్తి అన్ని మేము అందిస్తాం. అవసరం లేదు. మిస్టర్ క్యాట్ ఆరోగ్యం చాలా బాగుంది. విచిత్రం ఏమిటంటే హార్ట్ బీట్ ఉన్నట్టే తెలియడం లేదు. అసలు హార్టే ఉందో లేదో అర్థం కావట్లేదు. ఉంది ఉంది, కనిపెట్టాను. కానీ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఇటువంటి బీట్ నేను ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఇది నార్మల్ గా ఉంది. ఆశ్చర్యంగా ఉందే. దీని గోళ్లు ట్రిమ్ చేయాలా? గోడతో గిచ్చకుండా ఉంటే చాలు, కొంచెం ట్రిమ్ చేయండి. నో ప్రాబ్లం. మీరు దీన్ని కాస్త పట్టుకోండి. ట్రై చేసి చూస్తాం. ఇది ఆపరేషన్ లాంటిదే. ఓ, ఈ క్లిప్పర్స్ ఇంతకు ముందే విరిగిపోయి ఉండాలి. ఓ, విడ్డూరంగా ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బజీని యూజ్ చేయాలి. ఎందుకంటే దాని బ్లేడు డైమండ్ తో చేసి ఉంటుంది. విన్నావా? బిగ్ బసీన్ తీసుకొస్తున్నారట. నమ్మలేకపోతున్నానే. వీలైతే నేను ఇంకో 2-3 టెస్టులు చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉందా డాక్టర్? ఓ, అటువంటిదేం లేదు. అంతా కరెక్ట్ గానే ఉంది. ఓ, ఇది చాలా వింతగా ఉంది. ఏమిటో అర్థం కావటం లేదే. ఓ డియర్, ఈ క్యాట్ నేను కాస్త విడిగా టెస్ట్ చేయాలి. మీరు కాస్త బయట ఉంటారా? మేము తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పండి. బయట ఉండమని చెప్పాను కదా. నైస్ కిట్టి, నీ దగ్గర దాగి ఉన్న రహస్యం ఏమిటో నాకు కాస్త చూపిస్తావా? వద్దు వద్దు, బిగ్ బజీ, వద్దు 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 వద్దు. లేదు బుజ్జి, మన క్యాట్ ఏం కాదు. నువ్వేం దిగులు పడకు. డాక్టర్కి ఏమవుతుందో తెలియడం లేదు. నెక్స్ట్ మనమే లోపలికి వెళ్ళాలనుకుంటాను.
నిజంగానే చాలా మంచిదానివి. అవును అవును. మిస్ ట్విల్లీ గారు, మిస్టర్ క్యాట్ కి ఏ ప్రాబ్లము లేదు. మరోసారి దాన్ని ఏ చెకప్ కి తీసుకురావాల్సిన అవసరం లేదు. మరోసారి అవసరం లేదు. లేదు 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 లేదు. ఎస్ డాక్టర్. మిస్టర్ బర్టన్ బగర్, ఎక్స్రేస్ డెవలప్ అయి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే మీకు కాల్ చేస్తాం. ఎక్స్రేసా? ఇప్పుడు నువ్వు ఎవరనేది తెలిసిపోతుంది. ఓ ఏంటది? Better up to pop fly. Come in, pop fly. The foul ball is in play. అర్థమైందా? ఫౌల్ ప్లే బాల్ వెన్ గాట్ ఇట్. నేను హోమ్ ప్లేట్ ని కవర్ చేస్తాను. నైస్ ట్రై క్యాట్. ఆ వెంట్లోంచి నువ్వు లోపలికి పోవడం చాలా కష్టం. నమ్మలేకపోతున్నాను. ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది. అరవకు గ్రౌలర్. నేను ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాను. అదొక ఎక్స్రే తీసింది. నేను నమ్మలేకపోతున్నాను డెనిస్. ఇది ఏదైనా సరే నిజమైన క్యాట్ కాదు. నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఇదొక ఏలియన్ అనుకుంటాను, లేదా సైబర్ కూడా కావచ్చు. ఉండు, అందరూ ఆ ఎక్స్రే చూసి నేను చెప్పిందే కరెక్ట్ అని తెలుసుకుంటారు. కానీ నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. నువ్వు క్యాటా లేదా కాక్రోచా? వింటున్నావా? స్టాప్! నువ్వే గెలిచావు. ఇదిగో ఎక్స్రే. నీకు ఇచ్చేసానుగా, ఇక వదిలే. కానీ నాకు మ్యాష్డ్ పొటాటోస్ నచ్చవు. అది నా ఆంపిట్స్ లో ఉంటే. ఓకే, క్యాట్ నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్. నేనేమైనా మిస్ చేశానా? లేదు, నువ్వు అంతే మిస్ చేయలేదు. ఈసారి నువ్వు గెలిచుండొచ్చు, కానీ నువ్వు ఎవరనేది నాకు తెలుసు. నువ్వు క్యాటివ్ కాదని బాగా తెలుసు. ఏదో ఒక రోజు అందరూ తెలుసుకుంటారు. ఇక
నుండి నేను పియానో ప్రాక్టీస్ చేయలేను. ఇక్కడ ఫైర్ బాల్ పెడదామని మీ డాడీకి చెప్పు. ఆయన ఒప్పుకోరనుకుంటాను. ఆయనకి ఫైర్ అంటే భయం, పోల్స్ అంటే కూడా. సరే, ఒక స్లైడ్ పెట్టొచ్చు కదా. పెడదామే, వాటర్ స్లైడ్ పెట్టొచ్చు కదా. షూర్, అందులో ఫైర్ డేంజర్ లేదుగా. గుడ్ మార్నింగ్ వరల్డ్. క్యాచ్ సెన్సార్ నో ప్రాబ్లం. స్లిప్పర్స్ లో కూడా ఏ ప్రాబ్లమూ లేదు. నా క్లాసెట్ లో కూడా ఏది పడిపోలేదు. యప్, ఈ రోజు నిజంగానే ట్రబుల్ ఫ్రీ క్యాట్ ఫ్రీ డే. దీనికి మనం భయపడక్కర్లేదు. ఏదో గుడ్ మార్నింగ్. ఏంటి డ్రెస్ వేసుకొని స్నానం చేసి వస్తున్నావా? అవును, కొంచెం మురికిగా ఉన్నాయి. టైం సేవ్ చేద్దామని ఇలా చేశాను. అలాగే ఎప్పుడు నీ తెలివిని ఉపయోగించాలి. ఎగ్గతో ఏం చేయమంటావు చెప్పు. వన్ సైడ్ ఫ్రై చేయండి. క్యాట్ పర్సన్ కూడా నా దగ్గరికే వచ్చింది. మేడ మీద నుంచి కొంచెం కిందకి దిగుతావా? ఏదన్నా విరిగిందా? నేను విరగట్లేదు. అదేం లేదు కోప్, నువ్వు చాలా బాధపడినట్టు నాకు అనిపించింది. అందుకనే నీకో మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది ఒక రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్. నీ వయసులో ఉన్నప్పుడు నేను ఒక చెక్క విమానంతో ఆడుకునేవాడిని. దాని పేరు బటన్ బర్గర్ స్పెషల్. ప్రతిరోజు దాన్ని పైకి ఎగరేసి చూస్తూ ఆనందించేవాడిని. అప్పుడే అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. బటన్ బర్గర్ స్పెషల్ ని నేను చివరిసారిగా చూసింది అప్పుడే. మిస్టర్ క్యాట్ ని ఎక్కడైనా చూసారా? బీచ్ బ్లాంకెట్ ఆడుకోవడానికి వెతుకుతున్నాను. చిట్టి తల్లి, అది ఎక్కడో ఏమోలో పడుకుని ఉంటుంది. దానికి మంచి చెడ్డలంటూ తెలుసుంటే. ఏ కుప్, ఈ హెలికాప్టర్ ని రిమోట్ ద్వారా మనం పైకి ఎగరేద్దాం, ఏమంటావు? ఆల్ రైట్. ఫైనల్ గా ఏలియన్స్ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాయి. నా అండీస్ ప్యాక్ చేసే వరకు వెయిట్ చేయండి. కో పైలట్ డెనిస్, రెస్క్యూ డ్యూటీ కోసం బటన్ బర్గర్ బేస్ కి రిపోర్ట్ చేయి. కూల్, ఐ మీన్ ఐ. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. ఓ డాడీ, మిస్టర్ క్యాట్ ఎక్కడుందో తెలియడం లేదు. దిగులు పడకు చిట్టి తల్లి, అది వస్తుంది. ఓహో, దీన్ని చూడు డెనిస్. ఏ బొమ్మనన్నా పడేసినా లేడీ మనుషులకి తెలీదు. డేంజర్ కోప్, డేంజర్. అది రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఎగురుతోంది. నా హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు ఓల్డ్ లేడీ దాన్ని పట్టుకోలేదు. ఇలా చూడు, అర్థం చేసుకో. ఆ ఓల్డ్ లేడీ మనసన్ గురించి నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. సమస్యను సాల్వ్ చేశాను. దీనికి ఎంత పవర్ ఉందో చెక్ చేస్తాను. ఓ, కూర్చోడానికి ఇది భలే సీట్లే. ఏంటి ఇలా జరిగింది? అటు చూడు, హెలికాప్టర్ ఏం కాలేదు. హెలికాప్టర్ ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అది ఎక్కడికో పనికిరాని చోటుకు వెళ్తోంది. నా అందమైన పూల మొక్కలు, నువ్వు కనుక నా చేతికి దొరికావంటే నిన్ను ఏం చేస్తానో చూడు. నాతోనే వెళ్ళకూడాలా? దొరికింది, ఓ, మళ్ళీ అటేనా? దొరికింది. నా బటన్ బర్గర్ స్పెషల్. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, కానీ దాన్ని ఈ జన్మలో నువ్వు చూడలేవు.
గుణపాఠాన్ని నేర్చుకొని ఉంటారనుకుంటాడు బర్టన్ బర్గర్స్. ఇక ముందు మీ బొమ్మలు నా చోట్లో కనిపిస్తే అవి నాకే సొంతం అయిపోతాయి. హాయ్ మిల్లీ. హాయ్ మిసెస్ మన్సన్. ఆ హెలికాప్టర్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి కూప్. డెనిస్, నా హెలికాప్టర్ ని డాడ్ బర్టన్ బర్గర్ స్పెషల్ ని తీసుకురాబోతున్నాను. దానికి నువ్వు హెల్ప్ చేయాలి. మరోసారి అక్కడ కొట్టావు. సారీ. బర్టన్ బర్గర్. ఓ హలో మిల్లీ, నీ షటిల్ కాక్ నీకు కావాలా? అవును, ఇవ్వండి మిసెస్ మన్సన్. ఇలా చూడు, ప్రతిసారి రెస్పాన్స్ టైం కరెక్ట్ గా 17 సెకండ్స్. ఓకే, ఇంకొకసారి. షటిల్ కాక్ ని కొట్టాలనుకుంటే కాస్త మన తోటలోనే కొడతావా? ఇక చాలు, ఆపు. గేమ్ అయిపోయింది. ఓ నువ్వేనా? ఓ లోపల కొట్టింది నువ్వే కదూ. ఇక అది నీ కంటికి కనపడదు గాని టాటా చెప్పి వెళ్ళు. ఇక్కడే ఉన్నావా మిస్టర్ క్యాట్? మన ఇద్దరం వెళ్ళి షటిల్ కాక్ కంటే మంచి గేమ్ ఆడుకుందాం. అంతే, ఏ పురుగు లోపలికి ప్రవేశించకుండా ఇది అడ్డుకుంటుంది. నన్ను అడ్డుకోవడం కష్టం. నిద్రపోవడానికి టైం అయింది. వస్తున్నాను డాడ్. ప్రొసీడ్ అవడానికి రెడీయా? యా, కానీ మోషన్ సెన్సర్ ని చెక్ చెయ్యాలి. నైస్ షాట్, వెళ్దాంరా. అగు, ఈ బొమ్మల కళ్ళు ఎందుకు ఇలా మెరుస్తున్నాయి? ఇది లేజర్ అలారం మిస్. ఓ, ఆ ఓల్డ్ లేడీ హైటెక్ సెక్యూరిటీ పెట్టింది. జెరోనిమో సెగటాష్. నేను ఇమాజిన్ చేసిన దానికన్నా పెద్దదిగా ఉంది. ఆ ఓల్డ్ లేడీ అందరి సంతోషాన్ని నాశనం చేస్తోంది. అందరు వస్తువులు ఇక్కడే ఉన్నాయి. ఇది చూసావా? ఇది కనీసం 20 years ఓల్డ్ అయి ఉంటుంది. నా హెలికాప్టర్. కమాన్, ఓల్డ్ లేడీ మన్సన్ క్రౌడ్ లో రావడానికి 17 seconds ఉంది. ఏమైనా సరే డాడీ స్పెషల్ ని తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి రాను. అటు చూడు, ఫైర్ వర్క్స్. 3, 2, 1, మనకి ట్రబులే. దోపిడి దొంగల, బయటికి రండి, బయటికి రండి, ఎవరైనా సరే బయటికి రండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఓల్డ్ లేడీ మన్సన్ షెడ్ లోకి వెళ్ళింది. వాడి పరిస్థితి తలుచుకుంటే నాకు పాపం అనిపిస్తోంది. డాడీ, అది మన కూపు టెన్నిస్. పరిగెత్తండి పిల్లలు, మీకే ప్రమాదం రాకూడదనుకుంటే పరిగెత్తండి త్వరగా. ఇదిగో, దీన్ని తీసుకెళ్లి మా డాడీకి చెయ్యి. కానీ నువ్వు నాతో రావడం లేదా? హెలికాప్టర్ ఇద్దరిని మొయ్యలేదు. నేను తర్వాత వస్తాను. మర్యాదగా కిందకు వచ్చే, లేదంటే. థాంక్స్ మిస్టర్ బర్టన్ బర్గర్. ఇదిగోండి, ఇది మీది. నా బటన్ బర్గర్ స్పెషల్. రా రా, నా దగ్గరికి రా. ఏంటిది? ఓ మ్యాన్, బర్టన్ బర్గర్. బటన్ బర్గర్ స్పెషల్ ఎగరవేసే సమయం మళ్ళీ వచ్చింది.
నా బాల్. హే నా కైట్. నా బైకు. ఆ బొమ్మలని తిరిగి ఇచ్చేయండి. బొమ్మలని నా తోటలో పడ్డవే. అవన్నీ నాకే సత్తావు. తిరిగి ఇచ్చేయండి. మీ షర్ట్ ని వెరక్కొట్టినందుకు సారీ మిస్సెస్ మన్సన్. నువ్వు ఇక్కడున్నావా మిస్టర్ క్యాట్? ఆ ఫైర్ వర్క్స్ అంతా బాగా చూసావా? హెలికాప్టర్ ని చాలా బ్రహ్మాండంగా నడిపావు కూప్. కానీ మీ ప్లేన్ ని వెరక్కుండా ఆపలేకపోయాను డాడ్. పర్వాలేదు, అది ఒక గొప్ప విషయాన్ని సాధించింది. అది ఈ నగర ప్రజలు పోగొట్టుకున్న బొమ్మలన్నిటినీ మళ్ళీ వాళ్ళకి దక్కేట్టు చేసింది. కోపం వచ్చిన శాంటా క్లాస్ లా చేశావు. అందుకని నేను నిన్ను మెచ్చుకుంటున్నాను కూప్.